వెల్కమ్ బ్యాక్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరిపూడి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షలతో గ్రామంలోని 2 వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి అక్కడ సత్తెనపల్లిలోని ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. అసలు దేనికోసం జరిగింది? ప్రస్తుతం బాధితుల వైద్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి? పాత కక్షల నేపథ్యంలో సత్తెనపల్లి మండలం కొమరిపూడి గ్రామంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘర్షణలో కూడా గతంలో ఉన్నటువంటి కక్షల నేపథ్యంలో ఒక వర్గం పైన గతంలో దాడి జరిగిందంటూ మరో వర్గం ఇప్పుడు దాడికి తెగబడ్డారు. అయితే ఈ దాడుల్లో 5గురికి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో ప్రస్తుతం సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్కి వాళ్ళని తరలించినారు. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా కొమరిపూడి గ్రామం చేరుకోవడం జరిగింది. అక్కడ ఏవైతే ఘర్షణకు సంబంధించినటువంటి విచారణ చేపట్టి కొంతమంది పైన కూడా కేసులు అయితే పోలీసులు నమోదు చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇది పొలిటికల్ కి సంబంధించినటువంటి ఘర్షణలా లేకపోతే సామాన్యమైనటువంటి ఘర్షణలు జరిగాయనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. కాకపోతే గ్రామస్తులు మాత్రం ఇవన్నీ కూడా పాత కక్షలు, గతంలో ఒక వర్గం పైన దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ వర్గం వారు మరో వర్గం పైన దాడి చేయడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సందర్భంలో తీవ్రమైనటువంటి గాయాలయ్యనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఇది పొలిటికల్ వేనా లేకపోతే సామాన్యంగా జరిగిన గొడవలు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. Gracias.